నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత. పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వల్ల మన లైఫ్ లో చేంజెస్ వస్తాయా? మన లైఫ్ మారుతుందా? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించి చాలా విషయాలు చెప్తున్నారు. ఈ రోజు మీరు చెప్తున్నది పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తో లైఫ్ లో చేంజెస్ వస్తాయి అంటున్నారు. అది ఎలా? గ్రాటిట్యూడ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. యాక్చువల్‌గా మనం మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ చూసుకుంటే ప్రతీది కూడా కృతజ్ఞత భావంతో ఉండమంటారు. పెద్దలు ఎవరన్నా ఉన్నా వినయంగా ఉండాలి, పిల్లలు చాలా వినయంగా ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పడం అనేది చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తూ ఉంటారు. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. గ్రాటిట్యూడ్ అది ఏంటనేది మనం డీకోడ్ చేద్దాం ఇవాళ. గ్రాటిట్యూడ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. లవ్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ మనం ఏదైనా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అండ్ ఫియర్ కానీ, యాంగ్జైటీస్, ఏదైతే డిప్రెషన్స్ ఉన్నాయో ఇవన్నీ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో గ్రాటిట్యూడ్ ఎలా మనం రైజ్ చేసుకోవాలి మన లైఫ్లో? గ్రాటిట్యూడ్ అంటే వన్స్ అబండెన్స్. సో మనం ఆ అబండెన్స్కి ఎలా మ్యాచ్ అవ్వాలనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో ఎప్పుడైనా కానీ ప్రతి వస్తువుకి గ్రాటిట్యూడ్ ఫస్ట్ ఉన్నదాన్ని మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. అది థ్యాంక్ యూ కానీ, ఐ లవ్ యూ కానీ ఇలాగా మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. అంటే ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా? మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి కదా. ఇప్పుడు నేను నా లైఫ్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాషింగ్ మెషిన్ ఉంది, అది సరిగా పని చేయలేదు, వర్కింగ్ అవ్వటం లేదు. ప్రతి వస్తువుకి కాన్షియస్నెస్ ఉంటుంది. ప్రతి పెన్కి కానీ, బుక్ కానీ, మెషిన్స్ కానీ ఏ దానికైనా మనకి ప్రతిదీ ఫ్రీక్వెన్సీతో నడుస్తుంది. ఎందుకంటే వీఆర్ ఆల్సో ఏ ఎనర్జీ బాడీస్. సో మనం మ్యాచ్ అవ్వాలి దానికి. ఏదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో వాషింగ్ మెషిన్ పనిచేయటం లేదు. సో నేను ఎక్కడికి వెళ్ళేసి నేను పూర్తిగా నెగ్లెక్ట్ చేశాను కాబట్టి నువ్వు వర్క్ అవ్వటం లేదు, ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు నాతో ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని ఎప్పుడైతే నేను చెప్పడం మొదలు పెట్టానో అప్పుడు వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ విల్ రెస్పాండ్. మన ప్రేమతత్వానికి రెస్పాండ్ అవుతుంది. అండ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మన దగ్గర ఏదైతే ఉంటుందో దానికి గ్రాటిట్యూడ్ చూపించరు. ఇంకా లేని దాని గురించి ఇంకా ఏమంటారు దాని గురించి ఆలోచిస్తారు. మన దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్కి మనము థ్యాంక్ యూ ఎప్పుడూ చెప్పాం, కానీ అక్కడి నుంచే మంచి మంచి న్యూస్లు వస్తాయి మనకి. ల్యాప్టాప్ యూజ్ చేస్తాం, ఒక్కరోజు ల్యాప్టాప్ వర్క్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. ఉన్నదానికి అయ్యో నాకు ఇంకా పెద్ద ల్యాప్టాప్ రాలేదే, ఇంకా మంచి ఇది రాలేదు, ఇది ఒక్కటి ఉంది, చిన్నది ఉంది అని ఫీల్ అవుతాం. కానీ ఎప్పుడైతే ఉన్నదాన్ని మనం చెప్తామో, గ్రాటిట్యూడ్ చూపిస్తామో, అంటే థ్యాంక్ యూ చెప్తామో, అప్పుడు మనకు అంత ఏదైతే మ్యాక్ కానీ ఎలాంటి బుక్స్ అయినా కూడా మన దగ్గరికి ల్యాప్టాప్స్ అలా వస్తాయి. అంటే మనకు ఉపయోగపడేది ఏదైనా, అది వస్తువులైనా మనుషులైనా, ప్రతి ఒక్కరి పట్ల ప్రతి వస్తువు పట్ల కృతజ్ఞత భావం అనేది చూపిస్తే సక్సెస్ అవుతారా? డెఫినెట్గా. గ్రాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు అబండెన్స్. మనం ఏ విషయంలో అయినా కంప్లైంట్స్ చేస్తే, దేని గురించి అయినా కూడా ప్రతిదీ కంప్లైంట్గా దిస్ ఈస్ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. నెగిటివ్ దగ్గర మనకి అబండెన్స్ ఉండదు. పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటేనే మనకి అబండెన్స్ అనేది రైజ్ అవుతుంది. గ్రాటిట్యూడ్ ఓపెన్లో కూడా మనం ఒకటి చెప్తాం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తాం. దాంట్లో మనం కూడా ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేస్తాం, మనం చేసిన తప్పుని మనం రికగ్నైజ్ చేస్తాం. ప్లీజ్ ఫర్గివ్ మీ అని అడుగుతాం. థ్యాంక్ యూ అంటే అక్కడి నుంచి మనం గ్రాటిట్యూడ్ చూపిస్తూ మనం థ్యాంక్ యూ అని, ఐ లవ్ యూ అని చెప్తాం. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక వస్తువుని కానీ గుర్తించినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది రైజ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఒక 10 రూపీస్ ఉంది, మనం మామూలుగా ఏం ఆలోచిస్తాం, అయ్యో నా దగ్గర 100 రూపీస్ లేదే, 1 lakh లేదని అంటే. ఫస్ట్ మన దగ్గర ఉన్న 10 రూపీస్కి ఎప్పుడైతే మనం హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ చెప్తామో అక్కడ ఫ్రీక్వెన్సీ రైజ్ అవుతుంది. మనకు కావాల్సింది 1 lakh, రేపు 1 lakh కావాలి. ఇవాళ మ్యాక్సిమం ఎలా ఉంటాం, మనం అందరం దిగులుగా ఉంటాం చాలా వరకు. అయ్యో ఎలా చేయాలి, మనకి రేపుకి 1 lakh కావాలి అని చెప్పేసి మనం దిగులుగా ఉంటాం. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మన దగ్గర ఉన్న 100 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ ఏదైతే ఉందో ఫస్ట్ దీనికి థ్యాంక్ యూ చెప్పాలి కదా. ఇక్కడ థ్యాంక్ యూ చెప్తేనే మీకు అబండెన్స్ అనేది రైజ్ అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవ్వాలి. మనం ఏ వైబ్రేషన్లో, యూనివర్స్కి లాంగ్వేజ్ ఏంటంటే వైబ్రేషనే. ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ, ఈ మూడుతోనే మనకి ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అవుతాయి. యూనివర్స్ లాంగ్వేజ్ అది. ఏది ఇంగ్లీషు తెలీదు, తెలుగు తెలీదు, కన్నడ తెలీదు, ఏవీ తెలీదు. యూనివర్సల్ మన దగ్గర నుంచి వెళ్ళే వైబ్రేషన్సే యూనివర్స్కి అర్థమవుతుంది. మనకేమో 1 lakh కావాలన్నప్పుడు మనం దిగులుగా కూర్చున్నప్పుడు, ఫియర్గా, యాంగ్జైటీగా ఉన్నప్పుడు మనం ఉన్నదాంతో సంతృప్తి పడాలంటారా? ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. నా దగ్గర ఉన్నదాన్ని గ్రాటిట్యూడ్ చూపిస్తే కదా మనకి 1 lakh అనేది వస్తుంది. సో ఉన్న దగ్గర 100 రూపీస్కి ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ చూపిస్తారో
అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ రైజ్ అయ్యి మీకు 1 lakh వచ్చే అవకాశాలు అనేవి రైజ్ అవుతాయి. అది వచ్చేస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా సాధ్యమవుతుంది. ప్రాక్టికల్ గా నేను ఒకటి చెప్తాను. ఒక అమ్మాయికి గోల్డ్ లోన్ ఉన్నింది. రేపు తనకి గోల్డ్ అనేది వెళ్ళిపోతుంది. ఆప్షన్ లోకి వెళ్ళింది. యాక్చువల్గా తను నాకు కాల్ చేసింది, మేడం ఎలా చేయాలి అని అంటే, మీ దగ్గర ఏదైతే ఉందో గోల్డ్ దాన్ని పట్టుకొని ఓపెన్ చేసుకోండి, థ్యాంక్ యూ చెప్పండి, మీ దగ్గర ఉంది కదా. సో వన్స్ తను నైట్ అంతా కూర్చొని ఓపెన్ చేసుకుంటూ గ్రాటిట్యూడ్ చూపిస్తుంటే 11 o'clock తనకి ఆప్షన్ ఉంది. 10 o'clock వరకు తన దగ్గర మనీ సింగిల్ అమౌంట్ లేదు. అప్పుడు ఏమైందంటే ఎప్పుడో రావాల్సిన వాళ్ళ ఫాదర్ మనీ 11:30కి వచ్చింది. తను ఆ అమౌంట్ అంతా తీసుకెళ్లి బ్యాంక్ లోన్లు కట్టేసి రిటర్న్ గా మొత్తం గోల్డ్ అనేది ఇంట్లోకి తెచ్చుకునింది. అంటే గ్రాటిట్యూడ్ కి మనస్ఫూర్తిగా సరెండర్ అవుతూ మనం ఏదైతే చేస్తామో అది 100% సక్సెస్ అవుతుంది. ఇది చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వల్ల ఏదైనా సాధ్యమని మీరు చెప్తున్నారు, అంతేనా? మనం మేనిఫెస్టేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు మన దగ్గర కార్ లేదు, ఒక రేంజ్ రోవర్ అనుకోండి, మన దగ్గర ప్రెసెంట్ లేదు. కానీ ఎప్పుడైతే థ్యాంక్ యూ ఐ హ్యావ్ దిస్ కార్ అంటే నాకు దగ్గర రేంజ్ రోవర్ ఉంది థ్యాంక్ యూ అని ఎప్పుడైతే చెప్తామో మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ రైజ్ అవుతాయి. యూనివర్స్కి ఏం అర్థమవుతుంది, మన దగ్గర ఆల్రెడీ ఉంది థ్యాంక్ యూ చెప్తున్నాం మనం అంటే అబండెన్స్ అనేది రైజ్ అయింది. నాకు అది కావాలి ఎప్పుడు ఫ్యూచర్లో, ఇలా కాదు, ఫ్యూచర్లోకి ఎప్పుడు దాని గురించి ఆలోచించొద్దు. ప్రజెంట్గా మన దగ్గర ఏదైతే ఉంది అని ఫీల్ అవుతామో మ్యాచ్ అవ్వాలి. మన దగ్గర ఉందని మ్యాచ్ అవుతేనే మనకి ఏదైతే రేంజ్ రోవర్ కానీ ఆడీస్ కానీ ఇలాగా మనకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడే మన దగ్గరికి వస్తుంది. సో పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కి అంత శక్తి ఉందంటారు, అంతేనా? దీని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే మీ సెషన్స్ వింటే మీరు చెప్తారా? దీని గురించి గ్రాటిట్యూడ్ కంపల్సరీ క్రియేషన్ బుక్ ఉంటుంది మా దగ్గర. గ్రాటిట్యూడ్ ఎలా రాయాలి, ఎలా మనం యూనివర్స్ కి మ్యాచ్ అవ్వాలి అనేది సెషన్స్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. సో డెఫినెట్ గా ఎవరైతే వాళ్ళ లైఫ్ ని మార్చుకోవాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా వెళ్ళాలి, పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ లైఫ్ ని ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో దే ఆర్ వెల్కమ్. మీ సెషన్ కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా? మన క్రింద స్క్రోల్ అయ్యే నంబర్ కి కాల్ చేస్తే డెఫినెట్ గా మన సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దే కెన్ జాయిన్. కోరుకున్నది దక్కాలి, లైఫ్ లో సక్సెస్ సాధించాలంటే అది పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వల్ల సాధ్యం అంటారు, అంతేనా? అంతే అండి. థ్యాంక్ యూ రమ్యకృష్ణ గారు. మీరు రమ్యకృష్ణ గారి సెషన్స్ వినాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.